నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, సుందరంగా తీర్చిదిద్దుతాం. 42వ డివిజన్లో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. జూలై 4న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన హర్షకుమార్. ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. యోగా సాధనపై అవగాహన పెంచుకోవాలి. యోగాంధ్ర ర్యాలీలో జేసీ చిన్నరాములు. కాపు సంఘానికి స్థల కేటాయింపుపై హర్షం. మంత్రి కందుల దుర్గేష్కు కాపునాడు కృతజ్ఞతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్లో ఇన్ఛార్జ్ మల్ల వెంకట్రాజు ఆధ్వర్యంలో ఎల్బీ శాస్త్రి మార్గంలో 35 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ, నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయటం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నగర అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో తాము మార్పు చేసి చూపించామని చెప్పారు. మహాప్రస్థానం రైతులలో అయితే ఇద్దరినే రమ్మన్నారు. ఎమ్మెల్యే గారు 13 అంట, అందులో ఎవరికి ఆడుకుంటామో మరి వాళ్ళు చెప్తుంటారు. 30 పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పార్కుల దగ్గరికి వెళ్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు వచ్చి మాతో మాట్లాడి వాళ్ళు ఇస్తున్న కితాబులు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కూటమి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. మీకు ఓటేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎవరు కూడా మా ప్రాంతాల్లో ఉన్న పార్కులు డెవలప్ చేయాలని ఆలోచన రాలేదు. కానీ కూటమి ఈరోజు 30 పార్కులు నగరంలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని అంటే వారందరూ కూడా మా ఓటు చాలా విలువైంది. అది మేము సద్వినియోగపరుచుకున్నాం. మంచి వాళ్ళకే వేసామన్న భావనలో ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. తప్పకుండా మేము పదే చెప్తా ఉన్నాం, ఇది చరిత్ర కలిగిన నగరం. దీనికి గొప్ప చరిత్ర మనం తేవాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కలిగిన నగరంలో మనం అందరం కూడా భాగ్యస్వాములు అంతే. ఆ నగరాన్ని పాడు చేయకుండా చరిత్రను ముందుకు తీసుకెళ్తే చాలు. జూలై 4వ తేదీన రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వెల్లడించారు. బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు 4 వారాల్లోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, పోలీసులు అన్ని పరిశీలన చేసి సభకు అనుమతి ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చిందని స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారని నమ్ముతున్న వారందరూ ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా తాము నిర్వహించే బహిరంగ సభకు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా బనకచెర్ల పేరుతో సీఎం చంద్రబాబు కమిషన్లను దండుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ధ్వజమెత్తారు. కూటమి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజధాని స్టాటస్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్గా మెల్లిగా చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే మళ్ళీ ఇంకోటి అందరినీ ఖాళీ చేసి ఏం చేసుకుంటారు? ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజ మరణం అయితే, ప్రవీణ్ పగడాల అంట పాస్టర్ అంట, సహజ మరణం అయితే
ఈ పార్టీ మన హత్య ఏదో హత్య జరిగిందని చెప్పి వెనక్కి చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు? మా లాయర్ అడిగాడు, క్లియర్ అవకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది. రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు. హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా, అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే. ఆల్ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ, బ్రెజిల్స్ వంటి 6 యూరప్ దేశాల్లో పాక్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని వ్యాప్తిపరచడంతో భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధ చర్యను వివరించేందుకు వెళ్లడం జరిగిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విదేశాల్లో భారత్కు మద్దతు సాధించడం, మన అభిప్రాయాలని స్వాగతించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విదేశీ పర్యటన అనంతరం పీటీఐకి ఇచ్చిన సందేశంలో విదేశీ పర్యటనను సందర్భంగా భారత్ ఏం చెప్తోందో సూటిగా చెప్పామన్నారు. పాక్ ఐసోలేట్ అవుతోందని, భారత ప్రభుత్వం నిజాయితీకి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే లక్ష్యంగా దాడులు చేయడం జరిగిందని వివరించారు. ప్రపంచానికి పాక్ ఉగ్రవాదాన్ని తప్పని చెప్పడం, భారతదేశంలో అన్ని పార్టీల ఐక్యతను చూపడం భారత రాజనీతిలో ఒక గొప్ప చిహ్నంగా ఆపరేషన్ సింధూర్కు మద్దతు లభించిందని అన్నారు. It's been a very good experience for us. In fact, we have been to 6 countries and we have spoken to various to government officials, representative of governments, parliamentarians and even the Indian diaspora, and there has been great reception. It was received very well, and we have also brought to their notice the unseen aspects of terrorism that India has been suffering for all these decades to the government officials and the representatives. So they are very well aware, they are sympathetic towards us, and they have recognized terrorism, and we have also produced evidences to them. So we are confident that they will continue supporting us. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా యోగా ప్రచార సాధన కార్యక్రమం 15వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా యోగాంధ్ర కార్యక్రమంలో నగరంలో జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వై జంక్షన్ నుంచి దేవీ చౌక్ వరకు యోగాపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకున్నారు. ఈ ర్యాలీని జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ చిన్నరాముడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యోగా సాధన నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించడానికి మంచి అవకాశం ఉందన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసుకుంటూ అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు యోగాసనాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాపులకు సామాజిక భవనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 30 సెంట్ల స్థలాన్ని బొమ్మూరు కలెక్టరేట్కు సమీపంలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందంటూ కాపునాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చొరవతోనే ఈ స్థలం కేటాయించడం జరిగిందని వివరించారు. విజయవాడ కేంద్రంగా కాపునాడు 15 రాష్ట్రాల్లో అధ్యక్షుడు యాళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపునాడు విశేషంగా కృషి చేసిందన్నారు. సామాజిక భవనం నిర్మాణానికి స్థలం కావాలని గతంలోనే అందరికీ వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చిందని మంత్రి దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నిర్మాణానికి నిధులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని కోరారు. పలువురు కాపునాడు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఆ సేవా కార్యక్రమాలు ఇక మీదట కూడా నిరంతరం కొనసాగిస్తాం. విద్యాభవన్ కూడా మేము 2 చోట్ల ప్రారంభించాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ అనే దాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరినీ అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్య ఎలక్షన్ అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు గౌరవ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో నగరంలో స్థలాల కొరత వలన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు, చూడండి ఎక్కడ ఉంటో చేద్దామని చెప్పారు, కానీ నగరంలో స్థలాల కొరత వలన అది సాధ్యం కాలేదు. తదుపరి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మొదట ఈ విషయంలో విశేషంగా కృషి చేశారు. ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం, మేము ఇచ్చిన వినతి పత్రాలు కలెక్టర్ గారికి పంపించడం చేశారు. దరిమిలా ఆ తర్వాత మంత్రి గారు కలగజేసుకుని ముందుగా 20 సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది. ముందుగా 20 సెంట్లు అలాట్ చేయడం జరిగింది. దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని 20 సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి, వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ 30 సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 30 సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిది. మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారని, ఇప్పుడు తాజాగా కేఎస్ఆర్ కృష్ణంరాజు అమరావతి మహిళలను కించపరిచారని, పంచరామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతిని తోలనాడటం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. మహిళల పట్ల కూటమి ప్రభుత్వం చాలా గౌరవంగా ఉంటుందన్నారు. అందుకే భారతిరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ కార్యకర్తపై తమ నాయకుడు చంద్రబాబు చర్యలు తీసుకున్నారని అన్నారు. మరి అమరావతి మహిళలను కించపరిస్తే భారతిరెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు అన్యాయం చేశారని జనసేన జిల్లా నాయకురాలు బోడపాటి రాజేశ్వరి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మొద్దామణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్నంతా కూడా సరిదిద్దుకొని వస్తున్నారు. ఈరోజు ప్రజల్ని ఏ ముఖం పెట్టుకుని వచ్చి మీరు అడుగుతారని చెప్తున్నాను. ఇవాళ అమరావతిలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఒకటే చెప్తున్నా, వైసీపీ పార్టీ అనేవారు ఎవరైనా అమరావతిలో అడుగు పెడితే చీపులు తీసి తరిమి కొట్టాలని మీ అందరినీ నేను చెప్తున్నాను. బాబాయ్ గొడ్డలపోటు మీరు వెన్నుపోట్ల కోసం మాట్లాడతారు. గంగిరెద్దులేదు వెన్నుపోటు కోసం ఎవరమ్మా మాట్లాడేది? వెన్నుపోటు పొడిచావు. 3000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు పెట్టి గెలిచిన తర్వాత సంవత్సరం 250 రూపాయలు మాత్రమే పెంచావు.
అన్న క్యాంటీన్లు మూసేసావు, సచివాలయం కూల్చేసావు, రాష్ట్రాన్ని అప్పులమయం చేసావు. మాట్లాడితే రంగులేడు రంగులు తీయడు. రాష్ట్రం ఈ డబ్బు ఎవరిదే? మేము పన్నుల రూపంలో కడుతున్న ప్రతి రూపాయి మాది. మా ధనాన్ని 5 సంవత్సరాలు కూడా దుర్వినియోగం చేశాను. గత 2 రోజుల క్రితం ఏదైతే దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తావిస్తే దాన్ని వేసే రాజధాని అని చెప్పేసి మరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిన డిబేట్లో మరి కృష్ణరాజు గారు అమరావతి రైతులను వేసే రాజధాని అని సంబోధించినందుకు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మహిళలందరం కూడా ఇవాళ చెప్పులు తీసి కొడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మీ ఇంట్లో చెల్లెలు లేరా? మీ ఇంట్లో అక్కలు లేరా? ఒక మహిళ మేము నడుపుతున్న సాక్షి ఛానల్లో ఇదేనా మీ సాంప్రదాయం? మహిళలు కించమిసగా ఇంతవరకు మాట్లాడితే ఇంతవరకు కూడా భారతిరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఇదే మా నాయకుడు మొన్న భారతిరెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి పార్టీలను సస్పెండ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. మీ పార్టీలో ఎందుకు మహిళలపై కక్ష? ఎందుకు పేటీఎం బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నారు? అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది, ఒక సింగపూర్ సిటీగా తయారు చేసే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున నిన్న వైసీపీ పార్టీ మద్దతుదారులైన కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలకు మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఒకటే చెప్తున్నాం. మేము విడివిడిగా పార్టీలు ఉన్నప్పుడే వైసీపీ పార్టీ మమ్మల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు ఉమ్మడి కూటమి పార్టీగా ఉండగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా వైసీపీ మద్దతుదారులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అధఃపాతాల్లోకాన్ని ఒక్కసారి తొక్కితేనే మీరు 11 సీట్లకి వెళ్ళిపోయారు. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తొక్కితే మీరు మళ్ళీ లేవరన్న విషయాన్ని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము. అంతేకాదు అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు వేశ్యల రాజధాని అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందో తెలియక ఎంతోమంది ఏ వృత్తి చేసుకోకుండా ఆగిపోయారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, నగరానికి వైద్యుడిగా సుపరిచితమైన డాక్టర్ లంక సత్యనారాయణ, మరొక వ్యవస్థాపకుడు వైస్ చైర్మన్ ఎండి బేవర సత్యనారాయణ నేతృత్వంలో అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక తాడితోట చందన కాంప్లెక్స్ రోడ్లో ఉన్న రావి చెట్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చల్లా శంకర్రావు చెస్ట్ను ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కొల్ల అచ్యుతరామారావు బాబు, చైర్మన్ సెక్రటరీ రూమును డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎం జగన్నాథ్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అక్షయ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిరు వ్యాపారులకు కూడా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆకాంక్షించారు. సహకార రంగంలో చాలా కాలంగా పనిచేస్తున్న వారందరూ లంక సత్యనారాయణ నేతృత్వంలో అక్షయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలకి పరమేశ్, సెక్రటరీ సింగంపల్లి కామేశ్వరరావు, ట్రెజరర్ దేవతా సుధాకర్, డైరెక్టర్లు, ప్రమోటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులైనటువంటి లంకా సత్యనారాయణ గారు, అలాగే దేవ సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిపి సంయుక్తంగా ఒక అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఈరోజు ఉదయం 7:42 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. అంటే ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కంపల్సరీగా డిపాజిట్స్ కానీ లోనింగ్ కానీ మళ్ళా తర్వాత రికవరీ ఇవన్నీ ఉంటాయి. అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈరోజు ముఖ్య గర్వకారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ చేసే మనుషులు. లంక సత్యనారాయణ గారిని, దేవ సత్యనారాయణ గారిని కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్న నాయకులు. అందువలన వీళ్ళందరూ కూడా ఒక స్వార్థం లేని మనుషులు, నిస్వార్థంగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో మాకు ఒక గత 40 సంవత్సరాల నుంచి కూడా మాకు అనుభవం ఉంది. ఏ తప్పు జరిగినా ఎలాంటి వ్యక్తినైనా అడిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ రోజున మనం ఈ మల్టీ
సొసైటీ పెట్టారంటే చాలా గర్వకారణం. ఇంత ధైర్యంగా ఇవాళ ఉన్న సంక్షోభంలో రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ఇబ్బందుల్లో పెట్టి కూడా ఇవాళ ఇంత ధైర్యంగా పెట్టారంటే ఒక్కడే మైండ్ స్వార్థం లేదు, వాళ్ళకి నిస్వార్థంగా చేస్తారని చెప్పి వాళ్ళకున్న అనుభవం. వేరేంటిగా ఎంతో బేవర్ సత్యనారాయణ గారు, లంక సత్యనారాయణ గారు కానీ ఇద్దరికీ కూడా కోఆపరేటివ్ స్ఫూర్తి ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తులు ఇవాళ మనం రాయమండ్రిలో పెట్టారంటే వాళ్ళందరూ కూడా మా బ్యాంకుల తరఫున అందరూ సహకారం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా కూడా మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నీతి నిజాయితీగా నిర్భయంగా మా నిర్ణయాలు చేసి పేద మధ్యతరగతి పేదలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మా మిత్రులైనటువంటి మా సీనియర్లు మరి శంకర్ గారు, వాళ్ళ బాబు గారికి, మరి నా తోటి ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రావుల సత్యనారాయణ గారు గత 40 ఏళ్ళుగా ఆర్యపురం బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా జాంపేట బ్యాంక్ కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. మరి ఆయన నేను కలిసి అలాగే ఆ బ్యాంకులో ఇంకో ఇద్దరు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి కాశీ విశ్వేశ్వరరావు గారు, నీలం సత్యనారాయణ గారు అని. వాళ్ళ దాంతో కూడా సహకారంతో ముందుకెళ్తూ మా మిత్రులు ఉన్నారు, వ్యాపారస్తులు, డాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి దీన్ని దినదినాభివృద్ధిగా చేయడానికి మీ వంతు కృషి కూడా కోరుతూ మీ ద్వారా కూడా ప్రజలకు అందరికీ ఈ సమాచారం అందాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ గారు చాలా శంకర్ గారు, అలాగే వాళ్ళ బాబు గారు, వాళ్ళు ఎంతో నీతి నిజాయితీగా ఆ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా శంకర్రావు గారు ఆ బ్యాంకుకి ఒక ఛానల్లో నిర్వహించే లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతి, రాజధానికి భూములు ఇచ్చిన మహిళలపై వివిఆర్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జోన్ వద్ద తెలుగు మహిళలతో తమ నిరసనను వ్యక్తం చేసి ఛానల్ యాజమాన్యం అలాగే రాజధాని అమరావతి భూములిచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎస్ఆర్ జర్నలిస్టు కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ సెంట్రల్ జోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారిపై తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, తురకల నిర్మల, మీసాల నాగమణి, బోని ఈశ్వరి, గొర్రెల రమణి, దొంగ నాగమణి, నాగలక్ష్మి, శ్రీలత, బూర కల్పన, తుల్లి పద్మ, మోత నాగలక్ష్మి, కనకదుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో ఆడబిడ్డ ఉంది, ప్రతి ఇంటిలో వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన ఆలోచన సార్. మాకు న్యాయం చేయండి. మహానుభావులు విశ్వవిద్యాలయాలు స్థాపించి అమరావతి యొక్క ఉనికిని మరి ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఉంది. అక్కడ అమరావతి అయితే ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి రాజధాని అక్కడ ఉంటే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరుగుద్దండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే 3 ముక్కలు చేద్దారనుకున్నావు, మళ్ళీ వస్తే 3 ముక్కలు కాదు 5 ముక్కలు చేద్దావు దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకురా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆడపడుచులు అంటే ఏంటనుకుంటున్నావురా? అందుకే నాశనం అయిపోయావు. ఈ రోజున ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల్ని ఆడపడుచుల్లాగా ఆదరించి తన సొంత బిడ్డల్లాగా చూస్తున్నారు. ఈరోజు రాజకీయంగా కానీ ఈరోజు ఇంకా ఆర్థికంగా కానీ పుంజుకునేలాగా మహిళలు నా ఆడపడుచులని గుండె మీద చెప్పుకున్నాడు. నువ్వు వ్యభిచారాలు అంటావా? ప్రజలారా, రాష్ట్ర మహిళలారా ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ వస్తే రాకుండా వీడికి భూస్థాపన చేయాలని ప్రతి మహిళ నడుం కట్టుకోవాలని మహిళలకు కూడా పిలుపునిస్తున్నాం. ఎంతో మేధావునని స్వయం ప్రకటితంగా చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాస్ గారు మరియు జర్నలిస్టు కృష్ణరాజు గారు సాక్షి ఛానల్ వేదికగా ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అని ఏదైతే వాళ్ళ ఛానల్లో డిబేట్లో వాళ్ళు ప్రజల ముందుకి మీడియా ద్వారా తీసుకొచ్చారో ఈ అంశం బట్టి రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ప్రత్యేకించి అమరుల రాజధాని అయిన అమరావతి మీద ఎప్పుడూ కూడా వైసీపీ వారు మొదటి నుంచి కూడా విషం కక్కుతూనే ఉన్నారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో అమరావతి అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో ఎలాగైనా సరే దీని మీద బురద జల్లాలని, తమ పేటీఎం కుక్కల వల్ల కూడా కాలేదని స్వయంగా ఒక మీడియా ఛానల్ ద్వారా ఛానల్ వేదికగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయించడం అనేది
రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని తెలియజేస్తున్నాం. రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటూ సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ విమర్శించారు. తెనాలిలో యువకులపై దాడిని నిరసిస్తూ గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు నాయకులు. మధు అరుణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ అనేక మంది దళితులపై దాడులు చేశారని, ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ కూడా చేశారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాలు మారినా దళితులకు రక్షణ లేదని ఈ ఘటన ద్వారా రుజువవుతుందన్నారు. దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, జంగం సుబ్బారావు, ఎస్ విజయకుమార్, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. తెనాలిలో జరిగిన ఘటన ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక పత్రికల ద్వారా అందరూ చూస్తుంటారు. ఆ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, సమాజాన్ని మంచి కోరే హితులు ఇది దుర్మార్గం, అన్యాయం అని ఖండిస్తున్నారు. కానీ రాష్ట్ర హోంమంత్రి అనిత్ గారు ఆవిడ ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణ స్వీకారం చేసి మంత్రి అయిందో అసలు ఆవిడకి ఏదో చదువు ఉందా అడుగుతున్నాను నేను. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పిందో ఆవిడ చదవలేదు, ఆవిడ తెలియదు. తెలిస్తే అంత నిస్సిగ్గుగా మాట్లాడదు. ఒక పోలీస్ చర్య ఆటవిక చర్య. పోలీస్ స్టేషన్లోనే కొట్టకూడదని మానవ హక్కుల సంఘాలతో పాటుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు హీరోయిజం కోసం మేము చేశామంటారు. అసలు హీరోయిజం దేనికోసం? నీ హీరోయిజం ఇది కాదు. పోలీసులు బహిరంగంగా ఇలాంటి శిక్షలు అమలు చేయడం చట్టరీత్యా నేరం, రాజ్యాంగ విరుద్ధం. అట్లాంటి చట్టరీత్యా నేరం చేసినటువంటి వాళ్ళ మీద రాష్ట్ర డీజీపీ గారు చర్యలు తీసుకుని ఉండాల్సింది. అది జరగకపోగా ఇవాళ ఆ యువకులు గంజాయి బ్యాచ్ అని, ఆ యువకులు బ్లేడ్ బ్యాచ్ అనో, ఆ యువకుల మీద రౌడీ షీట్ ఉందనో ఇవాళ రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు. నిజంగానే అట్లాంటి వాళ్ళు నేరస్తులు అయ్యుంటే ఆ నేరస్తుల మీద మీరు చట్టరీత్యా కేసులు పెట్టండి, రిమాండ్ చేయండి, వాళ్ళకి శిక్షలు పడేలాగా, వేగవంతంగా శిక్షలు పడేలాగా చెయ్యాలి. లేదు ఆ ప్రాంతంలో యువకులు ఇట్లాంటి బాట పట్టకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో యువకులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లాంటి దాంట్లో ఉండకుండా. రాజమహేంద్రవరానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు పోలక లక్ష్మీనారాయణ ఇటీవల బైపాస్ రోడ్లో ఆటో ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడంతో ఇన్సూరెన్స్ కవరేజ్ చెక్ అందింది. 29,400 రూపాయలను జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షుడు వై శ్రీనివాస్ చేతుల మీదుగా లక్ష్మీనారాయణకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన విక్టరీ వాసు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.